ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 28వ తేదీ 2024 సంవత్సరం గురువారం. శీతాకాలం, అదే చలికాలం బాగా మొదలైంది. విపరీతమైన చలి. పొద్దున్నే 7:30, 8 వరకు, సాయంత్రం 5 గంటల నుండి విపరీతమైన చలిగా ఉంది. కొద్దిగా తట్టుకోలేకపోతున్నా, వయసు పైబడింది కదా. అయితే నా దేవుడు సామెతలు 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఆయన మాట తప్పదు కదా. అందుకే నేనైతే ఏ నిమిషంలో ఒకళ్ళు నేను వెళ్ళిపోతాను పైకి అనేసి నా వయసు 76 అంటుంటాను. నా దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతలు 9:11. అదేవిధంగా యెషయా 49వ అధ్యాయం 16వ వచనంలో, చూడుము నా అరచేతులపై నిన్ను చెక్కి ఉన్నాను. నా పేరు మన దేవుని చేతిలో చెక్కి ఉన్నానని ఆయన చెప్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, నిజ దేవుడు, వరల్డ్ వైడ్ దేవుడు. నా అదృష్టం బాగుంది. మనిషి రూపంలో వచ్చిన దేవుడు, మనిషి కోసం మనిషి రూపంలో వచ్చిన దేవుడు, ఆయన్ని నేను ఆరాధిస్తున్నా, దేవుడిగా అంగీకరిస్తున్నా. ఇంకా నయం, ఏ బర్రె రూపంలో ఉండి, ఏ గొర్రె రూపంలో, ఏ ఎలుక చిలుక రూపంలో, గాడిద రూపంలో, గుర్రం రూపంలో ఉన్న వాటిని దేవుడని నేను అనలేదు, అనుకోలేదు. అలాంటి దరిద్రం నాకు పట్టనందుకు నా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. ఇది కేవలం ఆయన కృప అండి. ఇంకొకసారి ఇదే మాట చెప్పి ముగిస్తాను, పాట పాడతాను. అదేంటంటే, ఈరోజు నవంబర్ 28వ తేదీ 2024 సంవత్సరం బుధవారం, గురువారం మధ్యాహ్నం. కృప, ఆయన కృపతో మనం బ్రతికి ఉన్నాం. ఆయన అపోస్తలుడైన పౌలు గారితో ఏమంటాడు, నా కృప నీకు చాలును అని. యేసన్న గారి పాటల్లో గమనించండి, ఎప్పుడు కృప అనే పదాన్ని ఆయన ఎప్పుడు వాడుతుంటారు ప్రతి పాటలో. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయ చూపువాడవి, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే
పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచూపువాడని మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశిస్తూనే ఉన్నానండి. దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. ఇంతకన్నా ఆస్తి ఎవరికి కావాలండి? అయ్యో, నాకు అపార్ట్మెంట్ లేదు, బిల్డింగ్ లేదు, బంగారం లేదు. ఇది శాశ్వతం కాదు. అమ్మ గర్భం నుండి ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే పోతాం. నేను ఏనాడు చింతించలేదు. ఒక విచిత్రమైన మాట చెప్పనా? దాదాపు 1985 సంవత్సరం నుండి ప్రభుత్వ పరంగా సొంత ఇల్లు కట్టుకోవాలని స్థలం కోసం, ఇంటి స్థలం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. విజయవాడ సొరంగం అవతల, అంటే సితారా సినిమా హాల్ ఉందే, అక్కడ జోజీనగర్లో అదంతా పొలాలు. ఆ రోజుల్లో పొలమని అందరూ ఏం చేస్తున్నారు, ఈ బాదులు, బొంగులు, తాటాకులు ఇవన్నీ పెద్ద పెద్ద బళ్ళ మీద వేసుకొని వెళ్ళి అక్కడ పందిరిలాగా లేదా చిన్న పాకలాగా వేసుకుంటున్నారు. అంటే నివసించే వాళ్ళకి ఇళ్ళు ఇచ్చేస్తారని. ఆ రోజుల్లో నానాజీ అని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు వీళ్ళందరికీ నేను నాయకత్వం వహిస్తాననేసి సాయంత్రం పూట ఏమో ఒక టెంట్ లాంటిది వేసుకొని అక్కడ ఆయన అంత ఫేక్ అన్నమాట. అతను, మీరు రేపు ఫలానా వాళ్ళు వస్తారు, తలా ఇంత ఇవ్వండి అనేసి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం నేను ఇవ్వలేదులేండి. ఆ తర్వాత ఎంకే బేగ్ గారు సాంకేతిక సహాయ మంత్రిగా, నేను నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఆయన నివాసం, సాంకేతిక సహాయ మంత్రిగా ఉన్న రోజుల్లో, అయ్యా మాకు సొంత ఇల్లు లేదండి అని నాతో పాటు ఒక 4 పేర్లు రాసి ఆయనకి అర్జీ పెట్టాను. దానికి ఆయన ఒక కాగితం రాసి ఇచ్చాడు. ఆ తర్వాత కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి చెయ్యని ప్రయత్నం లేదండి. ఆఖరికి మొన్న ఆ వైసీపీ, అదే జగన్ గారి హయాంలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు సున్నంపాడు, విజయవాడకి దగ్గరలోనో, సుమారు ఎంత దూరమో తెలీదు, సున్నంపాడులో మీకు గృహం కేటాయించడమైనది అని నా కుమార్తె పేరిట మాకు అది ఏమంటారు, అదేనండి, పక్కాగా ధృవీకరించిన లెటర్ని ఏదో అంటారు, ఇంకా బీ ఫార్మో ఏదో పట్టా అది ఇచ్చారు. గవర్నమెంట్ మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఏ గవర్నమెంట్ని, ఏ మంత్రుల్ని విమర్శించట్లేదు. నాకు అక్కడ ప్రాప్తం లేదు. ఎక్కడ 85 అండి, 1985, దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వస్తుంది. చేయని ప్రయత్నం లేదు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరి దగ్గరికి వెళ్ళా. అందుకే ఈ మాట గుర్తుకొస్తుంది.
యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే అని. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఎవరికి ఏది ఇస్తే ఏది ఇవ్వకపోతే మంచిదో ఆయనకి తెలుసు. యెహోవా ఈరే. గత 10 రోజులుగా చాలా అల్లాడిపోతున్నా. విపరీతమైన చలి. అంటే శీతాకాలం మొదలైంది. దాని కాలాల ప్రకారం అది నడుస్తుంది. జీవితం అన్న తర్వాత ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఇవన్నీ మనం వాటి యొక్క ప్రభావాల్ని అనుభవించాల్సిందే. ఈ చలి తట్టుకోవటానికి రాత్రిపూట పుల్కాలు తింటున్నాను, నూనె లేని వస్తువులు. తిండి ఏదో ఒకటి తింటున్నా, ఇది అవుతున్నా. అయితే ఇది చెప్పాను కదా, నవంబర్ 28వ తారీఖు 2024 సంవత్సరం ఈరోజని. క్రిస్మస్ నెల, వచ్చే నెల నా పిల్లల దగ్గర ఒకరోజు వాళ్ళ ఇంటికి, ఒకరోజు వీళ్ళ ఇంటికి, అలాగా వాళ్ళ దగ్గరికి భోజనాలకి వెళ్ళడం ఆనవాయితీ. ఈ సంవత్సరం అలా అనుకోవట్లేదండి. నేను డిసెంబర్ నెలలో నేను ఒక వారం రోజుల పాటు అనేక ఊర్లు తిరిగి సువార్త ప్రకటిస్తూ వెళ్ళి రావాలని అనుకుంటున్నా. నాకు అలాంటి ఆలోచన గట్టిగా ఉంది. దేవుని చిత్తమేమైందో దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ భూమి మీద నేను ఉంటే నా ద్వారా నలుగురికి దేవుని మాటో పాటో అందించాలి, సందేశం ఉండాలి. అయితే స్తుతులు మాత్రం రోజు చదువుకుంటున్నాను. సరే, ఒక మాట చెప్పి ముగిచ్చేస్తానండి. అది లూకా సువార్తలో ఉందండి మాట. స్తోత్రం, 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 స్తోత్రం. లూకా సువార్త 21. ఈ 20వ వచనం నుండి 29వ వచనం వరకు తర్వాత చదువుకోండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద
తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వచ్చింది, ఆయన భూమి మీదకి రాడు. ఈ మధ్య సుమారు ఇదే నవంబర్ నెలలో హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో ఒక స్త్రీ, ఆమె సేవ చేస్తుందంట కూడా, నేనే యేసుక్రీస్తు ప్రభువునని చాలా హల్చల్ చేయడం సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. అది ఆడైనా మగైనా ఎవరైనా సరే యేసు ప్రభువు ఇదిగో వచ్చాడు అదిగో వస్తాడంటే నమ్మమాకండి. దేవుని రాకడికి ముందు ఏవేవి జరగాలో అవన్నీ కొంత జరుగుతూనే ఉన్నాయి, సమీపంగా ఉంది. అది ఎప్పుడనేది ఇదిమితంగా లేదు, కానీ మనం మెలకువగా ఉండి జాగ్రత్త పడి ఆయన రాకడ కోసం రెడీగా ఉండాలి. ఇది నేను చెప్పాల్సిన అంశం. అందుకే ఒకసారి ఈ విజయవాడ వించిపేటలో 4 గోళ్ల మధ్యలోనే ఉండకుండా నేను క్రిస్మస్ పర్వదినం వరకు లేదా క్రిస్మస్ నుండి జనవరి 31వ తారీఖు వచ్చే వరకు కూడా అలాగ బయట ఊర్లలో సువార్తకు బయలుదేరాలని తీర్మానించుకున్నా. ఇది నా స్వబుద్ధితో అనుకుంటున్నా, దేవుని చిత్తం ఏమయ్యిందో. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ వీడియో చూస్తున్న వారిని, వారి కుటుంబాల్లోని ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచి వారి జీవితాన్ని దీవెనకరంగా మార్చునుగాక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ.